ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పండ్ల వాన చూసారా? అంటే పండ్లే రాలిపోవడం అనమాట. కొయ్యకుండానే మొత్తం పళ్ళు కిందే ఉంటే ఇంకా పండ్ల వానే అని అనిపిస్తుంది నాకైతే. ఇది చూస్తున్నారు కదా, నారింజ చెట్టు చాలా పెద్దది. ఇప్పుడు టైం అయితే 3 అయింది. 3 గంటలకు కూడా ఎండ ఏమాత్రం కనబడకుండా ఉందంటే అంత పెద్ద చెట్టు అన్నమాట. కానీ ఇక్కడ చూడండి ఎన్ని పళ్ళు కింద పడిపోయి ఉన్నాయో. ఇదే టౌన్లో కానీ సిటీల్లో కానీ నారింజకాయలు కొనాలంటే ఒక డజన్ కాయలు ఖచ్చితంగా 50 రూపాయలైనా ఉంటాయి. కానీ ఇది పల్లెటూరు. ఇక పళ్ళు అయితే చెట్టు నిండా ఉన్నాయి. గుత్తులు గుత్తులు కాయలు అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ 4 కాయలు ఉన్న గుత్తు కోసాను. అది గోడ అవతల పడిపోయింది. గోడ అవతల కూడా ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ పడిపోయి ఉన్నాయి కింద. ఇంకా కిందవి తీయడం ఇంకా ఇష్టం లేక నాకు అందిన కాయలు అయితే కోసాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. మా చిన్నప్పుడైతే నారింజకాయలు కనబడగానే ఉప్పు కారం నారింజ తొనల్లో పెట్టుకొని తినడం ఆసమ్ ఫీల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు తినకపోతే ట్రై చేయండి. తిన్నవారు ఆ ఫీల్ ఎలా ఉంటుందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే కొన్ని కాయలు మాత్రమే కోసాను. నారింజకాయను కూడా నిమ్మకాయ వాడినట్టే వాడుకోవచ్చు. కర్రీల్లో వేసుకోవచ్చు, అలాగే రసం తీసుకొని తాగొచ్చు. ఆఖరికి నిమ్మకాయ పచ్చడి ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే నారింజకాయలతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి నారింజ చెట్టు ఉందా? ఎన్ని కాయలు కాస్తుందో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి. ఎంత చక్కగా, ఎంత షైనింగ్గా, ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.